రాజకీయాల్లో మీ లక్ష్యాల కోసం మీ ఆలోచనల కోసం ప్రజలను సమాయత్తం చేయటం, ప్రజల యొక్క ఉద్దేశాలని మార్చుకోవటం, మీ వైపు మార్చుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేయటం అనేది అది రాజకీయ పార్టీల యొక్క కర్తవ్యం. అలా కాకుండా నిత్యం యుద్ధం చేయటం, నిత్యం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం, నిత్యం మీడియాలో ఉండాలని ఒక తపనతో ఏదో ఒక దుర్భాషలు ఆడుకోవడం, దుర్భాషలు ఇంట్లో వాళ్ళని, స్త్రీలని, లేకపోతే దాని రాజకీయాల సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడటం, ఇది వాంఛనీయం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు తమిళనాడు చూడండి, రాజకీయ పక్షాలు అందరూ రకరకాల పార్టీలో ఉంటారు, రాష్ట్రానికి సంబంధించేసరికి అందరూ ఏకం ఉంటారు. అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో లేదు. కాబట్టి పెద్ద ఈశ్వరరావు గారు, వినయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. త్వరలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. రాజకీయాల్లో కార్యకర్తలుగా లేదా రాజకీయాల్లో సిద్ధాంతాల కోసం, వాళ్ళ ఆలోచనల కోసం పనిచేయడానికి ఇలా వీధి పోరాటాలు చేసుకోవాలన్నా, ఇలా వీధి పోరాటాలు చేస్తేనే అధికారంకి వస్తాము, ఇది ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. అందువల్ల ఇటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తాం. మీ యొక్క ఆలోచనల్ని ప్రజలకి నచ్చజెప్పి ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయొద్దు, రాష్ట్రాన్ని అబాసుపాలు చేయొద్దు. ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. మన గుంటూరు అంటే అమరావతి ప్రాంతంలో ఉంది. మరి ఈ ప్రాంతానికి బ్యాడ్ ఇమేజ్ వస్తే ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం కదా. కాబట్టి అందరూ సంయమనంగా ఉండి, సంయమనంతో, రాజకీయ బాధ్యతతో, ప్రజాసేవ అనే ఒక బాధ్యతతో ఉన్నామని ఒకటి గుర్తెరిగి మాటలు మాట్లాడేటప్పుడు అది ఉండాలి. అది లేకపోతే ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన, రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన సంఘటన రెండింటి మనం ఖండించాల్సిన అవసరం. అదేవిధంగా ఎక్కడ జరిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అంత హింస వాతావరణం ఎందుకు, అంత దుర్భాషలు ఎందుకు? దాన్నే చట్టం ద్వారా పరిష్కారం చేసుకోలేరు, చట్టానికి అప్పగించలేరు. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుపడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలి, రైతులకు పంట గిట్టుబాటు ధరకు దొరకాలి, మరి కూలీలకి కూలీ దొరకాలి. పని లేక జనం అన్నమో రామచంద్ర అంటుంటే ఇలాగా రాజకీయ వాతావరణం కలుషితం చేసి ఒక యుద్ధ వాతావరణం తెస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న కూటమి వాళ్ళ లక్ష్యాల సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏదన్నా పొరపాటు ప్రతిపక్షం జరిగితే చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే వాళ్ళు కూడా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ, లేకపోతే మీ రాజకీయ లక్ష్యం కోసం మీరు పనిచేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. కానీ ఇంకో రకంగా ఆలోచన చేయొద్దు. ఈ హింస అనేది, రాజకీయ హింస అనేది మాటలు కూడా హింసే. మాటల్లో ఆడవాళ్ళని, లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళని రాజకీయాల సంబంధంగా బూతు భాష మాట్లాడుతుంటే అది మంచిదేనా? అది కూడా హింసే కదా. జోగి రమేష్ మాట్లాడింది హింసే కదా. జోగి రమేష్ గారు అట్లా మాట్లాడవచ్చా? అవసరం అంత ప్రొవొకేషన్ ఏముంది నీకు ఈరోజు? కాబట్టి ఎవరైనా సరే అదేవిధంగా ఆయన ఇంటి మీద జరిగింది, చేస్తే చట్టం తన పని చేయాలి. కానీ దాన్ని చట్టాన్ని చేతులు తీసుకోవడం కూడా తప్పు, కరెక్ట్ కాదు. కాబట్టి ఉభయ పక్షాలకి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది. రాజకీయాలు చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్టీలు కూడా అదృశ్యమే మన కళ్ళ ముందు. కాబట్టి ఎవరో శాశ్వతం అనుకొని ప్రజలకు ఇబ్బందికి, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్ర భవిష్యత్తు అనేది మనందరి దృష్టిలో ఉండాలి. ఈ వార్ ఆఫ్ వర్డ్స్, యుద్ధ భాష, నీచమైన భాష, లేకపోతే నీచంగా ఇళ్ల మీద దాడి చేసుకోవడం, ఇలాంటి పద్ధతులను మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, అధికార పక్షానికి సలహాలు ఇవ్వండి, అధికార పక్షం ప్రతిపక్షాన్ని గౌరవించడం కూడా అలవాటు చేసుకోవాలి. ఏదైనా ఉంటే సంభాషణ జరగాలి, ఏదైనా ఉంటే మాటల ద్వారా మాట్లాడుకోవాలి. అది కూడా బూతులు పంచాంగం ఇది కరెక్ట్ కాదు, ఇది వాంఛనీయం కాదు, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి అందరికీ, ఇటు వైసీపీకి, ఇటు టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అందరికీ విజ్ఞప్తి చేయాలని త్వరలో ఒక
రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలు అందరితో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం పెద్ద మనుషులతో. ఒక శాంతి కమిటీ లాంటి, ఒక సూచనల కమిటీ లాంటి, ఒక అంబుడ్స్మెన్ అడ్వైజరీ కమిటీ లాంటి ఇలాంటి బూతులు మాట్లాడినప్పుడు మాట్లాడొద్దు, కరెక్ట్ కాదని ఖండించే ఒక సాంప్రదాయం, న్యూట్రల్గా మాట్లాడే సాంప్రదాయం, అవతల వాళ్ళని హట్ చేయకుండా మాట్లాడే సాంప్రదాయం, రాజకీయాల్లో వాళ్ళ ఆలోచనలు ముందు తీసుకెళ్ళవచ్చు. దాన్ని ప్రచారం చేయాలని పెద్దలంతా కూడా, ఈశ్వరరావు గారు అంటే చాలా సీనియర్ నాయకుడు ఆయన, ఆ గుంటూరులోనే సీనియర్ సిటిజన్, సీనియర్ రాజకీయ నాయకుడు. 78లో ఎమ్మెల్యేగా చేశాడు, అనేక పదవులు చేశాడు. కాంగ్రెస్ పార్టీ వినయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఫోన్ మాట్లాడారు. మేము వాళ్ళందరితో మీటింగ్ పెడతాం త్వరలో. రాష్ట్రం అన్ని నగరాల్లో కూడా ఇది జరగాలి. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆంధ్రాకి మంచి వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, మంచి పంట భూములు ఉన్నాయి. అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో ఈ వాతావరణం గత 3 రోజులుగా గుంటూరులో జరిగిన వాతావరణం చాలా అవమానకరంగా ఉంది. గుంటూరు ప్రజానికి రాజకీయాలకు అతీతంగా చూడండి, ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించి, ఇది మన గుంటూరు ప్రజలకి ఇదేమైనా అవసరం అయితే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇది ఎంత అవమానకరంగా. గుంటూరు అంటే ఎంత సెన్సిటివ్ ప్లేస్ ఇది, ఎంత రాజకీయంగా ఎంత చైతన్యవంతమైన ప్లేస్ ఇది. దీని గౌరవాన్ని మనం భంగపరుస్తలేదా? అన్ని రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మేము నిందించలేదు, కానీ అలాంటి అవసరమా రాజకీయాల్లో? కాబట్టి ఒకసారి ఆలోచించమని చెప్పి గుంటూరు యొక్క పేరు ప్రతిష్టల్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాము. రాజకీయ మిగతా రాష్ట్రంలో కూడా, రాష్ట్రం అంతటా కూడా అలాంటి వాతావరణం రాకుండా సంయమనంగా మీ రాజకీయ ఆలోచన, ప్రజలు ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంటుంది, ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ యొక్క రాజకీయ విధానం నచ్చితే ప్రజలు మీకు చూసుకుంటారు. అంతేకాదు ఈ రోజే ప్రభుత్వాలు కూలిపోవు కదా. అదేవిధంగా అధికార పక్షం కూడా బాధ్యతాయుతంగా 3 సంవత్సరాలు మీరు చేయాల్సిన పనులు చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డిస్మిస్ చేస్తే ప్రతిపక్షం పోదు కదా. కాబట్టి సంయమనంగా ఉండటం అనేది ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి, గుంటూరు నుంచి చాలా అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. జరిగిన సంఘటన చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా అలాంటి పరిస్థితి ఉండకూడదు గుంటూరుకి. గుంటూరు చాలా మంచి ప్లేసు, చాలా శాంతియుతమైన ప్లేస్. ఈ ప్లేస్కి ఇలాంటివి జరగకూడదు. గుంటూరు పేరు పరిస్థితులు రావాలి. గుంటూరు అంటే 4-5 మంది చీఫ్ మినిస్టర్లు ఇక్కడ నుంచి వచ్చారు, రాష్ట్రానికి మంచి పరిపాలన ఇచ్చారు ఇక్కడ నుంచి. అలాంటి గుంటూరులో ఇలాంటి యుద్ధ వాతావరణం, ఇలాంటి నీచమైన వాతావరణం రావడం కరెక్టేనా? బోత్ సైడ్ ఆలోచించాలని చెప్పి కనుక ఈ భాషలో వాడే బూతు పదాలు ఇవి సంయమనంగా ఉంటూ మంచి భాష మాట్లాడుతూ, తెలుగులో మాట్లాడుతూ, స్పష్టమైన ఆడవాళ్ళని కించపరచకుండా, ఎవరిని కించపరచకుండా, ఇద్దరు కూడా 2 పార్టీలు ఎవరు దీంట్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మేము నిర్ణయించలేదు. ఇది మంచిది కాదని చెప్తాం. దీన్ని ఒకసారి ఆలోచించమని త్వరలో ఈశ్వరరావు గారి నాయకత్వంలో వినయ్ కుమార్ గారు మేమంతా కలిసి పెద్దలందరం గుంటూరులో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి అప్పీల్ చేస్తాం. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఉభయ పక్షాలు, అన్ని పక్షాలు పనిచేస్తారు. రాజకీయాలు అందరూ పనిచేసుకోవాలి. ఎన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు, తప్పే. కానీ ఈ యొక్క బూత్ సాంప్రదాయం ఎక్కడా లేదు. ఇది రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు, ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో ఒకసారి అందరం మాట్లాడుకోవాలని, అప్పీల్ చేయాలని, ఒక సంయమనంగా, భాషలో ప్రవర్తనలో సంయమనంగా, రాజకీయ పరిభాషలో సంయమనంగా వ్యవహరించాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇద్దరికీ ఇది అర్థం అవుతుంది. కాబట్టి భవిష్యత్తు జరగబోయే సమావేశానికి అందరికి చాలామందికి మేము ఫోన్ ద్వారా తెలియజేస్తాం మీటింగ్ ఎప్పుడనేది. మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఆ సభలో హాజరై మీ అభిప్రాయాలు చెప్పి రాజకీయ పక్షాలకు ఒక కంట్రోల్, ఎవరు ఈ భాష మాట్లాడే వాళ్ళకి ఒక కంట్రోల్, ఇలా తప్పని చెప్పి ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఒక మోరల్ అథారిటీగా ఉండాలి. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి, గుంటూరుకు మంచిది కాదనేది పెద్దల ఉద్దేశం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాం, ఇది కరెక్ట్ కాదు, మీ భాషలో సంయమనత ఉండాలని చెప్పేది మా ఈశ్వర తర్వాత